జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 2 బ్యాచ్లకు చెందిన 3 దొంగలను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మొదటి బ్యాచ్లో 2 దొంగలను అరెస్ట్ చేసి వారి నుండి 11,30,000 విలువ చేసే 4 మోటార్ సైకిళ్లు, 45 గ్రాముల బంగారం, 1 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నాము అని, రెండో బ్యాచ్లో ఒకరిని అరెస్ట్ చేయగా మరొకరు పరారీలో ఉన్నాడు అని, అతని నుండి 10 లక్షల విలువ చేసే 143 గ్రాముల బంగారం రికవరీ చేయడం జరిగిందన్నారు. ఈరోజు సిసిఎస్ టీమ్ యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ అండ్ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ ఒక గుడ్ వర్క్ చేయడం జరిగింది. ఇది ప్రాపర్టీ ఆఫెన్సెస్లో మనకి 2 గ్యాంగ్స్, సెపరేట్ గ్యాంగ్స్ మనకి ఈరోజు మనం అరెస్ట్ చేసేసాము అండ్ ప్రాపర్టీ రికవర్ కూడా చేయడం జరిగింది. ఈ ఫస్ట్ యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ కేసులో 45 గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. 4 మోటార్ సైకిల్స్ అండ్ 1 సెల్ ఫోన్, టోటల్ 11,30,000 వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. సెకండ్ కేసు అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ కేసులో ఇన్ టోటల్ 143 గ్రామ్స్ గోల్డ్, 10 lakhs వాల్యూ మనం రికవర్ చేయడం జరిగింది. ఈ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ కేసులో 2 అక్యూజ్డ్ మనకి ఇన్ఫర్మేషన్ మీద వెహికల్ చెకింగ్ చేసినప్పుడు 2 మనకి 4 రోడ్ జంక్షన్ గాజువాక రోడ్ అచ్యుతాపురం మండలంలోనే సిఐ అలాంగ్ విత్ సిసిఎస్ టీమ్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళని పట్టుకుని తర్వాత ఇంటెరోగేషన్లోనే మనకి ఈ 5 కేసెస్లో ప్లస్ ప్రెజెంట్ 1 కేసు, టోటల్ 6 కేసెస్లో ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. దే హ్యావ్ అ టోటల్ ఆఫ్ 5 కేసెస్, 5 earlier కేసెస్ అగెయిన్స్ దెమ్. ఈ 3 కేసెస్ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్లోనే రిజిస్టర్ అయింది. 3 కేసెస్ 2024లోనే రిజిస్టర్ అయింది. 2 in May month అండ్ లాస్ట్ వన్ రీసెంట్లీ నవంబర్ మంత్లో రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంకా 2 కేసెస్ పర్వాడ పోలీస్ స్టేషన్ పాత కేసెస్లో ఈ రికవరీ చేయడం జరిగింది. ఈ 2 కేసెస్ ఒకటి 5th monthలోనే జరిగింది అండ్ సెకండ్ ఆఫెన్స్ హ్యాపెండ్ ఇన్ 6th month. వాళ్ళకి ఏమంటే వాళ్ళు స్లీపింగ్ పర్సన్స్ నుంచి ఎస్పెషలీ మహిళలకి టార్గెట్ చేసుకుంటారు అండ్ రాత్రి ఈ 12 to 3 AM లోపల ఈ హౌసెస్ దగ్గర వెళ్ళి ఈ స్నాచింగ్ చేసుకుంటారు ఆఫ్ ఎవ్రీ గోల్డ్ ఆర్నమెంట్స్, ఎస్పెషలీ గోల్డ్ చైన్స్. ఈ అక్యూజ్ నెంబర్ 1 అండ్ అక్యూజ్ నెంబర్ 2 both of them belong to Gajuwaka area in Visakhapatnam city. Their age is also 28 years and second person only 21 years of age. ఈ ఫస్ట్ పర్సన్ మీద టోటల్ 19 కేసెస్ గతంలోనే రిజిస్టర్ అయిన ఉన్నాయి. ఇందులో 3 కేసెస్లో అతనికి కన్విక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ కేసెస్ పీటీలోనే ఉన్నాయి. ఇంకా సెకండ్ పర్సన్ మీద ఇది 2 కేసెస్ ఉన్నాయి. ప్రస్తుతానికి అతనే అబ్స్కాండింగ్ ఉన్నారు, బట్ దాని మీద కూడా మనకి క్లూజ్ వచ్చింది. ఇన్ ద మీన్ వైల్ అతనిని కూడా అరెస్ట్ చేసి మనం ప్రొడ్యూస్ చేసేస్తాము. ఈ సెకండ్ కేసు యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్లోనే రిజిస్టర్ అయిన కేసు. ఈ గ్యాంగ్కి ఏమంటే వాళ్ళు బైక్ ఆఫెన్సెస్ ఎక్కువగానే చేస్తారు. ఐసోలేటెడ్ ప్లేసెస్లోనే ఈ పార్క్డ్ అయిన బైక్స్ ఈ గట్టిగానే తీసేసి ఈ బైక్ థెఫ్ట్ చేయడం జరుగుతూ ఉంటాయి. ఇంకా డిక్కీ ఆఫెన్సెస్లో కూడా ఇన్వాల్వ్ అవుతారు. డిక్కీ నుంచి ఇది గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా పట్టుకుని థెఫ్ట్ చేయడం జరిగింది. ఈ 2 అక్యూజ్డ్ దే బిలాంగ్ టు గోలుగొండ మండల్, ఈ కేడీపేట విలేజ్ ఒకరే. సెకండ్ పర్సన్ కూడా కేడీపేట విలేజ్. వాళ్ళ మీద 4 కేసెస్ పాత కేసెస్ ఉన్నాయి. 1 in యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్, నెక్స్ట్ రాంబిల్లి పోలీస్ స్టేషన్, మాకవరపాలెం పోలీస్ స్టేషన్ and Duvada police station limits to register in a cases. In total value of the property is 11,30,000, 45 grams gold, 4 motorcycles and 1 cell phone recovered.